వెడల్పైన పత్రం ఎర్రటి పుష్పాలు. ఇంకోటి ఏమి ఇచ్చింది? సన్నటి పత్రాలు తెలుపు పుష్పం. ఇదేమో డామినెంట్ క్యారెక్టర్, ఇది వచ్చేసి ఏంటి రెసిస్టివ్ క్యారెక్టర్. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలి? సో వెడల్పోయినటువంటి పత్రానికి ఏమి ఇచ్చినాడు? దీనికి వచ్చేసి ఏం రాయించలేదా? క్యాపిటల్ బి క్యాపిటల్ బి. వెడల్పోయినటువంటి పత్రానికి వచ్చేసి క్యాపిటల్ బి క్యాపిటల్ బి. రెడ్ ఫ్లవర్కి వచ్చేసి ఏముందంటే క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి, సన్నటి పత్రాలకు వచ్చేసి ఏమిటంటే స్మాల్ బి స్మాల్ బి. తెలుపు పుష్పాలకు వచ్చేసి ఏమిటంటే స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇది డామినెంట్ క్యారెక్టర్, ఇది వచ్చేసి ఏంటి రెసిస్టివ్ క్యారెక్టర్. వెడల్పోయినటువంటి పత్రం ఎర్రటి పుష్పాలు, సన్నటి పత్రాలు తెలుపు పుష్పం. సన్నటి పత్రాలకు వచ్చేసి ఇక్కడ జీన్ వచ్చేసి ఏంటి? ఇక్కడ మనకి క్యాపిటల్ బి. తెలుపు పుష్పాలకి జీన్ వచ్చేసి ఏంటి? స్మాల్ ఆర్, సారీ స్మాల్ బి స్మాల్ ఆర్. నెక్స్ట్ వెడల్పోయినటువంటి పత్రాలకు తీసుకుంటే క్యాపిటల్ బి, ఎర్రటి పుష్పాలకు తీసుకుంటే ఏమిటి? క్యాపిటల్ ఆర్. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? మనకి క్వశ్చన్ ఏంటి ఇచ్చిన? క్వశ్చన్ ఏంటి ఇచ్చినాడండి? సరే ఇక్కడ నుంచి చూడండి, క్యాపిటల్ బి నుంచి సంయోగ బీజం వచ్చేసి ఏముంటుంది? క్యాపిటల్ బి వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ నుంచి ఏమొస్తుందండి? క్యాపిటల్ ఆర్. ఇది సంయోగ బీజం. గ్యామెట్స్ ఇది డామినెంట్ క్యారెక్టర్ నుంచి వచ్చినటువంటిది క్యాపిటల్ బి క్యాపిటల్ ఆర్, ఇది సంయోగ బీజం. నెక్స్ట్ సన్నటి పత్రాలు చూడండి, సన్నటి పత్రాల నుంచి ఏమొస్తుందండి? స్మాల్ బి స్మాల్ ఆర్. ఇదేంటి? గ్యామెట్స్. ఇది కూడా ఏంటి? గ్యామెట్స్. ఇప్పుడు ఈ రెండు సంయోగ బీజాలు, ఒకటి బహిర్గత లక్షణాన్ని చూపించేటువంటి వెడల్పైనటువంటి పత్రం ఎర్రటి పుష్పాలు, అంతర్గత లక్షణమైనటువంటి సన్నటి పత్రాలు తెలుపు పుష్పం. వీటి మధ్య ఏం చేస్తున్నాం? ఇప్పుడు సంకరణం చేస్తున్నాం. సో సంకరణం చేసినప్పుడు F1 జనరేషన్ లోపల ఏమొస్తుందండి? క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో F1 జనరేషన్ మొత్తం మనకి టోటల్గా ఇక్కడ ఏమొస్తుంది? డామినెంట్ అని చెప్పేసి అన్నారు. వెడల్పైనటువంటి పత్రం ఎర్రటి పుష్పాలు. వెడల్పైనటువంటి పత్రం దేని మీద డామినెంట్ రా? సన్నటి పత్రాల మీద డామినెంట్. ఎర్రటి పుష్పాలు దేని మీద డామినెంట్? తెలుపు పుష్పాల మీద. సో అట్లాంటప్పుడు ఇక్కడ రెండు జీన్స్ ఉన్నాయండి, రెండు వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి రెండు వ్యతిరేక లక్షణాలు. వెడల్పైనటువంటి పత్రం ఎర్రటి పుష్పం, సన్నటి పత్రాలు తెలుపు పుష్పం. వీటి మధ్య సంకరణం చేస్తున్నాం కాబట్టి, అంటే రెండు వేరే క్యారెక్టర్స్, రెండు వ్యతిరేక లక్షణాలను తీసుకుని సంకరణం చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? ఏ సంకరణం అవుతుంది? ఇది డిసంకరణం అవుతుంది. ఏమవుతుందండి? డిసంకరణం. సో F1 జనరేషన్ లోపల మనకి క్యాపిటల్ బి దేని మీద డామినెంట్ గా? స్మాల్ బి. అంటే ఇక్కడ వచ్చేటువంటి క్యారెక్టర్ ఏమొస్తుంది? ఇక్కడ వెడల్పైనటువంటి పత్రం వస్తుంది. వెడల్పైనటువంటి పత్రం. క్యాపిటల్ ఆర్ దేని మీద డామినెంట్? స్మాల్ ఆర్ మీద డామినెంట్. సో ఇప్పుడు ఏమొస్తుందండి? ఎర్రటి పుష్పం వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి? ఇక్కడ యాక్చువల్గా రావాల్సినటువంటిది ఏమొస్తుందండి? ఏది రావాలి? వెడల్పైనటువంటి పత్రం తర్వాత ఎర్రటి పుష్పాలు రావాలి. కానీ F1 జనరేషన్ లోపల ఏమొచ్చింది? ఇక్కడ మధ్య రకం పత్రాలు గులాబీ పుష్పాలు వచ్చింది. యాక్చువల్గా రావాల్సినవి ఏం రావాలండి? వెడల్పైనటువంటి పత్రం ఎర్రటి పుష్పాలు రావాలి, ఇది రావాలండి. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి? మధ్య రకం పత్రాలు గులాబీ పుష్పం. రావాల్సినటువంటి లక్షణం ఏది రావాలి? వెడల్పైనటువంటి పత్రం ఎర్రటి పుష్పాలు రావాలి. కానీ ఇక్కడ ఏ రకం వచ్చిందండి? F1 జనరేషన్ మధ్య రకం ఏమో పత్రం వచ్చింది, పుష్పాలు వచ్చేసి ఏమొచ్చినాయి? గులాబీ పుష్పం వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని ఇప్పుడు F1 ఇంటూ F1, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అంటే మధ్య రకం పత్రాలు గులాబీ పుష్పం, మధ్య రకం పత్రాలు గులాబీ పుష్పం. దీన్ని క్రాస్ చేయాలి. దీంతో క్రాస్ చేయాలి మళ్ళీ మధ్య రకం పత్రం గులాబీ పుష్పంతో, అంటే క్యాపిటల్ బి స్మాల్ బి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. దీంతో ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఇది F1 ఇది F1.
ఇదేమో మేల్ గ్యామెట్ సంబంధించింది, ఇది మేల్ పుష్పం, మేల్ ప్లాంట్, ఇది వచ్చేసి ఏంటి ఫీమేల్ ప్లాంట్. ఎన్ని గ్యామెట్స్ ఫామ్ కావచ్చు మనకి సంయోగ బీజాలు వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని సంయోగ బీజాలు ఫామ్ కావచ్చు అమ్మా? ఎన్ని సంయోగ బీజాలు ఫామ్ అయితే 4. చూడండి క్యాపిటల్ బి, క్యాపిటల్ ఆర్, నెక్స్ట్ క్యాపిటల్ బి స్మాల్ ఆర్, నెక్స్ట్ స్మాల్ బి క్యాపిటల్ ఆర్, నెక్స్ట్ స్మాల్ బి స్మాల్ ఆర్. ఇది ఏ ప్లాంట్కి సంబంధించిందమ్మా? ఏ ప్లాంట్కి సంబంధించింది? ఇది మేల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సంయోగ బీజాలు. దేనికి సంబంధించినటువంటి సంయోగ బీజాలు? ఇది మేల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సంయోగ బీజాలు. ఇప్పుడు ఫీమేల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సంయోగ బీజాలు అంటే ఇక్కడ చూడండి, వెడల్పైనటువంటి పత్రం, ఎర్రటి పుష్పాలు, కావురాయి. ఏ పుష్పాలు? ఇది మధ్య రకం గులాబీ, మధ్య రకం గులాబీ పుష్పం. దీన్ని మళ్ళీ ఫీమేల్ తో చేసినప్పుడు, క్రాస్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి మనకి? సేమ్ 4 గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. క్యాపిటల్ బి, క్యాపిటల్ ఆర్, నెక్స్ట్ చూడండి క్యాపిటల్ బి స్మాల్ ఆర్, నెక్స్ట్ స్మాల్ క్యాపిటల్, నెక్స్ట్ స్మాల్ స్మాల్. వీటి మధ్య ఇప్పుడు ఏం చేయాలి మనం? సంకరణం చేయాలి. ఏం చేస్తున్నామండి? సంకరణం. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సరే ఇక్కడ మనకి బహిర్గత లక్షణమైనటువంటి వెడల్పైన పత్రం, ఎర్రటి పుష్పాలు, అంతర్గత లక్షణమైనటువంటి సన్నటి పత్రాలు, తెలుపు పుష్పాలతో సంకరణం చేసినప్పుడు రావాల్సినటువంటి పుష్పాలు అంటే రావాల్సినటువంటి మొక్కలు ఏవి రావాలంటే ఇక్కడ మనకి వెడల్పైనటువంటి పత్రం, ఎర్రటి పుష్పాలు రావాలి. కానీ ఇక్కడ ఇప్పటి జనరేషన్లో ఏమొచ్చినాయంటే మధ్య రకమైనటువంటి పత్రాలు వచ్చినాయి. అంటే వెడల్పైనటువంటి పత్రాలు కాకుండా, అటు సన్నటి పత్రాలు కాకుండా ఏమొచ్చినాయి? మధ్య రకమైనటువంటి పత్రాలు వచ్చినాయి. పుష్పాలకు తీసుకుంటే అటు ఎర్రటి పుష్పాలు రాలేదు, తెల్లటి పుష్పాలు రాలేదు. ఏమొచ్చినాయి? పుష్పాలు వచ్చేసి గులాబీ పుష్పం వచ్చింది. ఏమొచ్చిందండి? గులాబీ పుష్పం. ఇప్పుడు F1 ఇంటూ F1 చేస్తే F2లో ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి? F2లో ఏం కనుక్కోవాలి మనకి? విషరూపాల నిష్పత్తిని కనుక్కోండి అని చెప్పేసి అని అన్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ 4 గ్యామెట్స్ ని 4 మేల్ గ్యామెట్స్ ని 4 ఫీమేల్ గ్యామెట్స్ తో క్రాస్ చేయాలి. ఎన్ని ప్లాంట్స్ అవుతున్నాయి రా? 16 ప్లాంట్స్ అవుతున్నాయి. ఎన్ని మొక్కలు అవుతున్నాయి? 16 మొక్కలు అవుతున్నాయి. చూద్దాం. कैपिटल बी कैपिटल आर, नेक्स्ट कैपिटल बी स्मॉल आर, नेक्स्ट स्मॉल बी कैपिटल आर, नेक्स्ट स्मॉल बी स्मॉल आर. సేమ్ ఇదేమో ఫీమేల్ గ్యామెట్స్, నెక్స్ట్ తీసుకుంటే మేల్ గ్యామెట్స్. ఎన్ని గ్యామెట్స్ ఉన్నాయా ఇక్కడ మనకి? 4 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. చూడండి క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. సారీ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ బి, స్మాల్ బి, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट कैपिटल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट कैपिटल बी, स्मॉल आर, स्मॉल आर. नेक्स्ट कैपिटल बी, स्मॉल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट स्मॉल आर, कैपिटल आर. नेक्स्ट చూడండి कैपिटल बी, स्मॉल बी, स्मॉल आर, स्मॉल आर. नेक्स्ट थर्ड చూడండి कैपिटल बी, स्मॉल बी, कैपिटल आर, कैपिटल आर. नेक्स्ट कैपिटल बी, स्मॉल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट स्मॉल बी, कैपिटल आर, कैपिटल आर. नेक्स्ट చూడండి स्मॉल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट लास्ट చూడండి कैपिटल बी, स्मॉल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट कैपिटल बी, स्मॉल आर, स्मॉल आर. नेक्स्ट स्मॉल बी, कैपिटल आर, स्मॉल आर. नेक्स्ट स्मॉल बी, स्मॉल आर, स्मॉल आर.
F2 జనరేషన్ లోపల మన దేని కనుక్కోమని చెప్పేసి అన్నాడు, దృశ్య రూప నిష్పత్తి కనుక్కోమని చెప్పేసి అన్నాడు. దేని కనుక్కున్నాడు, దృశ్య రూప నిష్పత్తి. తీసుకున్నటువంటి లక్షణాలు ఏంటమ్మా మనకి, వెడల్పైనటువంటి పత్రం, ఎర్రటి పుష్పాలు. నెక్స్ట్ దేని తీసుకున్నాం, సన్నటి పత్రాలు, తెలుపు పుష్పాలను తీసుకున్నాం. ఇక్కడ మనకి జన్యు రూపం తీసుకుంటే వెడల్పైనటువంటి పత్రాలకి క్యాపిటల్ B తీసుకున్నాం, ఎర్రటి పుష్పాలకి దీన్ని తీసుకున్నాం, క్యాపిటల్ R తీసుకున్నాం. సన్నటి పత్రాలకు వచ్చేసి స్మాల్ b తీసుకున్నాం, తెలుపు పుష్పాలకు వచ్చేసి ఏంటంటే స్మాల్ r. వీటి మధ్య సంకలనం చేస్తే F1 జనరేషన్ లోపల మనకి ఈ క్యారెక్టర్ రాకుండా, డామినెంట్ క్యారెక్టర్ రాకుండా, ప్లస్ రెసెసివ్ క్యారెక్టర్ రెండు రాకుండా ఏమొచ్చినాయి, కొత్త లక్షణం వచ్చింది. ఏమొచ్చిందండి, కొత్త లక్షణం. ఇప్పుడు ఇక్కడ కొత్త లక్షణం ఏ లక్షణం అండి, అది మధ్య రకమైనటువంటి పత్రము, తర్వాత గులాబీ పుష్పాలు. మధ్య రకమైనటువంటి పత్రం, గులాబీ పుష్పాలు. దీన్ని F1 ఇంటూ F1 చేసే మనకి ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయి ఇక్కడ మనకి అంటే మొత్తం 4 గ్యామెట్స్ ఫామ్ అయితే దాన్ని చేసే 16 ప్లాంట్స్ వచ్చినాయి. ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయండి, 16. దీంట్లో చూడండి ఇప్పుడు మనకి దృశ్య రూప నిష్పత్తి కనుక్కోమని చెప్పేసి అన్నారు. క్యాపిటల్ B ఉందిరా, ఏంటిరా అనేది వెడల్పైనటువంటి పత్రం. ఏంటిది, వెడల్పైనటువంటి పత్రం. నేను తీసుకోండి క్యాపిటల్ R ఏదొస్తుందిరా, ఎరుపు రంగు పుష్పం. ఏమొస్తుంది, ఎరుపు రంగు పుష్పం. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ B ఉంది, ఏం చూపిస్తుందా, వెడల్పైనటువంటి పత్రం. నెక్స్ట్ క్యాపిటల్ R స్మాల్ r ఉంది, గులాబీ పుష్పం. ఏంటి చూడండి ఇక్కడ క్యాపిటల్ B ఉంటే రెండు డామినెంట్ జీన్స్ ఉంటాయి, రెండు క్యాపిటల్ జీన్స్ ఉంటాయి. అప్పుడు ఏది చూపిస్తుంది, క్యాపిటల్ R అంటే దేని చూపించాలి, చూడండి క్యాపిటల్ B ఉందనుకోండి, దేని చూపిస్తుంది, అది వెడల్పైనటువంటి పత్రాన్ని చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ R ఉందనుకోండి, దాన్ని దేని చూపిస్తుంది, పుష్పం వచ్చేసి ఏది చూపిస్తుంది, ఎరుపు రంగు పుష్పాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి స్మాల్ b ఉంది అనుకోండి, దేని చూపిస్తుంది, సన్నటి పత్రాలను చూపిస్తుంది. నెక్స్ట్ చూడండి స్మాల్ r ఉందనుకోండి, తెలుపు పుష్పం. ఇది డామినెంట్ రెసెసివ్. ఓకేనా. ఇప్పుడు వీటిని క్రాస్ చేసినాం కదా, క్రాస్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడండి, క్యాపిటల్ B స్మాల్ b ఉంది, దీన్ని దేని చూపిస్తుందండి, ఇది మధ్య రకమైనటువంటి పత్రం. అర్థమైందా, దేని చూపిస్తుందండి, ఇది క్యాపిటల్ B స్మాల్ b ఉంది అనుకోండి, మధ్య రకమైనటువంటి పత్రాన్ని చూపిస్తుంది. క్యాపిటల్ R స్మాల్ r ఉందనుకోండి, దేని చూపిస్తుందండి, ఇది గులాబీని చూపిస్తుంది. దేని చూపిస్తుంది, క్లియరా. ఇది గుర్తుపెట్టుకోండి, అది చేయొచ్చు. ఓకేనా. క్యాపిటల్ B ఉందమ్మా, దేని చూపిస్తుంది, వెడల్పైనటువంటి పత్రం. నెక్స్ట్ క్యాపిటల్ R స్మాల్ r ఉంది, దేని చూపిస్తుంది, గులాబీ. నెక్స్ట్ ఇది చూడండి క్యాపిటల్ B స్మాల్ b ఉందిరా, మధ్య రకం పత్రం. ఏ పత్రం ఇది, మధ్య రకం పత్రం. ఇది వచ్చేసి క్యాపిటల్ R ఉంది, ఏ పుష్పం. నెక్స్ట్ ఇది చూడండి మధ్య రకం, ఇది గులాబీ. రైట్. ఇక్కడ వెడల్పైనటువంటి పత్రం, గులాబీ. ఇక్కడ చూడండి ఇది వెడల్పైనటువంటి క్యాపిటల్ B ఉంది. ఇక్కడ స్మాల్ r ఉంది, ఏది తెలుపు. నెక్స్ట్ ఇది చూడండి మధ్య రకం, ఇక్కడ గులాబీ. ఇది మధ్య రకం, ఇది స్మాల్ r ఉంది కాబట్టి తెలుపు. నెక్స్ట్ ఇది చూడండి క్యాపిటల్ B ఉంది, స్మాల్ b ఉంది, మధ్య రకం. క్యాపిటల్ R ఉంది, ఏది తెలుపు రంగు. నెక్స్ట్ ఇది చూడండి మధ్య రకం, ఇది గులాబీ. నెక్స్ట్ ఇది స్మాల్ b ఉంది, సన్నటి, ఇది తెలుపు రంగు. నెక్స్ట్ ఇదమ్మా సన్నటి పత్రాలు, ఇది వచ్చేసి గులాబీ. నెక్స్ట్ ఇక్కడ మధ్య రకం, గులాబీ రంగు. నెక్స్ట్ ఇక్కడ మధ్య రకం, తెలుపు. ఎందుకు, స్మాల్ r నెక్స్ట్ చూడండి స్మాల్ b ఉంది, సన్నటి పత్రం. క్యాపిటల్ R స్మాల్ r, ఇదేంటమ్మా గులాబీ. నెక్స్ట్ ఇది సన్నటి పత్రము, తెలుపు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి అంటే వెడల్పైనటువంటి పత్రాలు, ఎర్రటి పుష్పాలు కలిగినటువంటి మొక్కలని సన్నటి పత్రాలు, తెలుపు పుష్పం కలిగినటువంటి మొక్కలతో సంకరణం చేసినప్పుడు
ఎర్రటి పత్రము తర్వాత ఎర్రటి పుష్పాలు వెడల్పైనటువంటి పత్రము ఎర్రటి పుష్పాలు వచ్చేసి ఇది బహిర్గత లక్షణం. సన్నటి పత్రాలు తెలుపు పుష్పాలు వచ్చేసి ఇది అంతర్గత లక్షణం. రెండు మొక్కల మధ్య సంకరణం చేస్తే మనకి F1 జనరేషన్ లోపల ఏమొచ్చినాయంటే వెడల్పైనటువంటి పత్రాలు రాలేదు, సన్నటి పత్రాలు రాలేదు, మధ్య రకమైనటువంటి పత్రాలు వచ్చినాయి. ఎర్రటి పుష్పాలు తర్వాత తెలుపు పుష్పాలు అనేటువంటి రాలేదు. ఏమొచ్చింది ఇక్కడ గులాబీ రంగు పుష్పాలు వచ్చింది. F1 ప్లాంట్స్ మొత్తం ఏమొచ్చినాయండి F1 జనరేషన్ అన్నీ కూడా మధ్య రకం గులాబీ, మధ్య రకమైనటువంటి పత్రాలు గులాబీ పుష్పాలు వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసాం. సెల్ఫ్ ఫర్టిలైజేషన్ చేసినప్పుడు ఆత్మ ఫలదీకరణ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తున్నాయండి 16 ప్లాంట్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి 16 ఇంటి లోపల వచ్చినటువంటి F2 జనరేషన్లో 16 ప్లాంట్స్ లోపల మనకి దృశ్యరూప నిష్పత్తిని కనుక్కోండి అని చెప్పేసి అని అన్నాడు. ఇచ్చిన ప్రాబ్లం అది. సో ఇప్పుడు చూద్దాం మనం వెడల్పైనటువంటి పత్రము ఎరుపు పుష్పాలు ఎన్ని ఉన్నాయి చూడండి. వెడల్పైనటువంటి పత్రము ఎరుపు పుష్పాలు 1 ఎన్నున్నాయి క్యాపిటల్ B, క్యాపిటల్ B, క్యాపిటల్ R, క్యాపిటల్ R ఎన్నున్నాయమ్మా? ఏంటిది వెడల్పైనటువంటి పత్రము ఎరుపు. ఓకేనా? నెక్స్ట్ చూడండి వెడల్పైనటువంటి పత్రము గులాబీ. ఏమున్నాయి జీన్స్ వచ్చేసి ఏముంది అక్కడ క్యాపిటల్ B, క్యాపిటల్ B, క్యాపిటల్ R, స్మాల్ r. వెడల్పు గులాబీ ఎన్నున్నాయి చూడండి రా 1 2 ఉన్నాయా? ఓకేనా? ఎన్నున్నాయి? ఏదది వెడల్పు గులాబీ వచ్చేసి ఎన్ని ఉన్నాయా? ఇదేమో 1 ఉంది, ఇదేమో 2 ఉంది. నెక్స్ట్ ఏది మిగిలింది చూడండి మధ్య రకం ఎరుపు. అదే కదండి మధ్య రకం ఎరుపు. ఇక్కడ వచ్చేసి జన్యు రూపం వచ్చేసి ఏమి చూడండి క్యాపిటల్ B, స్మాల్ b, క్యాపిటల్ R, స్మాల్ r, క్యాపిటల్ R, క్యాపిటల్ R. మధ్య రకం ఎరుపు, మధ్య రకం ఎరుపు. ఎన్ని ఉన్నాయి చూడండి 2. నెక్స్ట్ ఏం మిగిలింది చూడండి మధ్య రకం గులాబీ అంటే క్యాపిటల్ B, స్మాల్ b, క్యాపిటల్ R, స్మాల్ r. ఇదే కదండి. ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఏది మధ్య రకం గులాబీ 4 ప్లాంట్స్. నెక్స్ట్ చూడండి మిగిలింది ఏదిరా వెడల్పైనటువంటి పత్రము తెలుపు పుష్పం క్యాపిటల్ B, క్యాపిటల్ B, స్మాల్ r, స్మాల్ r. ఎన్ని ఉన్నాయి చూడండి అది ఎన్ని ఉన్నాయా? ఒకటే ఉంది. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. వెడల్పైనటువంటి పత్రము తెలుపు పుష్పం. నెక్స్ట్ చూడండి మధ్య రకం తెలుపు, మధ్య రకం తెలుపు 2 ఉన్నాయి. క్యాపిటల్ B, స్మాల్ b, స్మాల్ r, స్మాల్ r. అదే కదండి మధ్య రకం తెలుపు. నెక్స్ట్ ఏది మిగిలింది చూడండి సన్నటి పత్రము ఎరుపు పుష్పాలు స్మాల్ b, స్మాల్ b, క్యాపిటల్ R, క్యాపిటల్ R. ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సన్నటి పత్రము ఎరుపు పుష్పాలు. నెక్స్ట్ చూడండి స్మాల్ b, స్మాల్ b, క్యాపిటల్ R, స్మాల్ r. ఎన్ని ఉన్నాయా? 2 ఉన్నాయి. ఏంటది సన్నటి పత్రము గులాబీ పుష్పాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ మిగిలింది ఏది మిగిలింది మనకి స్మాల్ b, స్మాల్ b, స్మాల్ r, స్మాల్ r. సన్నటి పత్రము. ఇక్కడ చూడండి రేషియో చూడండి ఎట్లుంది 1:2:4:1:2:1:1. మొత్తం 16 ఉన్నాయి. అకౌంట్ చేయండి 16 ఉన్నాయి. 16 ఉన్నాయి. రైట్. ఇప్పుడు మనకి దృశ్యరూప నిష్పత్తి జన్యురూప నిష్పత్తి విసంకరణంలో దేంట్లో విసంకరణంలో చేసినప్పుడు జన్యురూప నిష్పత్తి ఏమొస్తుంది 1:2:1 2:4:1
2:1:2:1. 1:1 మిడిల్ ఏముంటుంది 2:4 ఉంటుంది. ఇదే కూడా సేమ్ ఇదే, ఇది కూడా అదేంటి జన్యురూప నిష్పత్తి. దృశ్యరూప నిష్పత్తి ఏమొచ్చింది మనకి 9:3:3:1. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి దృశ్యరూప నిష్పత్తి ఏమొచ్చింది చూడండి, 1:2:2:1:1:2:1. యాక్చువల్గా ఏం రావాలి 9:3:3:1 రావాలి కదా, అవునా అండి? ఆ రేషియో వచ్చిందా? రాలేదు కదా. ఏమొచ్చింది ఇక్కడ మనకి జన్యురూప నిష్పత్తి, దృశ్యరూప నిష్పత్తి సేమ్. జన్యురూప నిష్పత్తి కూడా ఇదే కదండి. ఏమొచ్చింది చూడండి 1:2:2:4:1:2:1:2:1. ఇదే దృశ్యరూప నిష్పత్తి, ఇదే జన్యురూప నిష్పత్తి. అర్థమైందా? దృశ్యరూప నిష్పత్తి ఏంటి? వెడల్పైనటువంటి పత్రము, ఎరుపు రంగు పుష్పాలు. ఎన్ని ఉన్నాయరా? ఎన్ని ఉన్నాయి? జన్యురూపం వచ్చేసి ఏముంది చూడండి, క్యాపిటల్ B, క్యాపిటల్ B, క్యాపిటల్ R, క్యాపిటల్ R. ఒకటేనా? రైట్. నెక్స్ట్ వెడల్పైనటువంటి పత్రము, గులాబీ పుష్పాలు. ఇవేమి ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా? 2 ఉన్నాయి. జన్యురూపం చూడండి, క్యాపిటల్ B, క్యాపిటల్ B, క్యాపిటల్ R, స్మాల్ r. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దృశ్యరూపము, జన్యురూపము రెండు ఒకేలా ఉన్నాయి కదా. నెక్స్ట్ చూడండి మధ్య రకమైనటువంటి పత్రాలు, ఎరుపు రంగు పుష్పాలు. ఎన్ని ఉన్నాయా? బయటికి కనిపించేటువంటి లక్షణం ఏ లక్షణం కనిపిస్తుంది? మధ్య రకం పత్రం కనిపిస్తుంది, పుష్పాలు వచ్చేసి జన్యురూపం వచ్చేసి క్యాపిటల్ B, స్మాల్ b, క్యాపిటల్ R, క్యాపిటల్ R. 2. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ B, స్మాల్ b, క్యాపిటల్ R, స్మాల్ r. జన్యురూపం. ఈ జన్యురూపాన్ని కలిగినటువంటి మొక్కలు ఎన్ని కనిపించినాయి మనకి? 16లో 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4లో దేని చూపిస్తుంది అంటే ఏ లక్షణాన్ని బయటికి కనిపించేటట్లు చేసిందంటే ఇది మధ్య రకము, గులాబీ. దృశ్యరూప నిష్పత్తి, జన్యురూపం సేమ్ కనిపించిందా? 4. నెక్స్ట్ చూడండి వెడల్పైనటువంటి పత్రము, తెలుపు పుష్పాలు. ఇవేమి ఉన్నాయా? క్యాపిటల్ B, క్యాపిటల్ B, స్మాల్ r, స్మాల్ r. జన్యురూపం, దృశ్యరూపం. నెక్స్ట్ ఇది 2 సేమ్ మధ్య రకం, తెలుపు. నెక్స్ట్ సన్నటి పత్రాలు, తెలుపు. నెక్స్ట్ సన్నటి పత్రము, గులాబీ. నెక్స్ట్ ఏముంది? సన్నటి, తెలుపు. దీంట్లో మనకి మనం తీసుకున్నటువంటి లక్షణాలు ఏం తీసుకున్నామరా? వెడల్పైనటువంటి పత్రం, ఎర్రటి పుష్పాలు, సన్నటి పత్రాలు, తెలుపు. దీంట్లో స్వచ్ఛమైనటువంటి ఈ ఏర్పడినటువంటి 16 మొక్కల లోపల స్వచ్ఛమైనటువంటి సమయుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి బహిర్గత లక్షణాన్ని ప్రదర్శించేటువంటి మొక్కల సంఖ్య ఎంత? ఎంత? ఎంతమ్మా? 1. ఒకటే కనిపిస్తుంది మరి. రేషియో ఎంత వస్తుంది అప్పుడు? 1:1. బహిర్గత లక్షణం అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి? సమయుగ్మజ అని నేను ఏమడుగుతున్నా అంటే సమయుగ్మజ మొత్తం 16 మొక్కల లోపల సమయుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి మొక్కల సంఖ్య ఎంత? 1. అంతర్గత లక్షణం, సమయుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి అంతర్గత లక్షణాన్ని కలిగినటువంటి మొక్కల సంఖ్య ఎంత అంటే 1. ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఏర్పడినటువంటి 16 మొక్కల లోపల స్వచ్ఛమైనటువంటి సమయుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి మొక్కల యొక్క నిష్పత్తి ఎంత? 1:1. క్యాపిటల్ B, క్యాపిటల్ B, క్యాపిటల్ R, క్యాపిటల్ R. ఒకటే ఉంది మొత్తం 16 తీసుకుంటే. నెక్స్ట్ చూడండి స్మాల్ b, స్మాల్ b, స్మాల్ r, స్మాల్ r. ప్యూర్ క్యారెక్టర్స్ ఎలానే 1:1 రేషియో. నెక్స్ట్ చూడండి అట్లాగే విషమ యుగ్మజ స్థితి లోపల ఉన్నటువంటి మధ్య రకం గులాబీ మొక్కలు ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని రావాలి మనకి? ఎన్ని ఉండాలి యాక్చువల్గా? ఇక్కడ 14 మొక్కలు ఏవి రావాలి? మధ్య రకం గులాబీ రావాలి కదా. 2 వచ్చేసి ఏముంటాయి? స్వచ్ఛమైనటువంటి లక్షణాలు ఉండాలి. యాక్చువల్గా రావాల్సింది దేనితో విసంకరణ చేసినప్పుడు మనకి మొన్న ప్రాబ్లం చేసినప్పుడు కూడా సేమ్ ఎట్లా ఉండే? 14 ఏమో విషమయుగ్మ స్థితి లోపల ఉన్నటువంటి మొక్కలు ఉండే కదా, 2 ఎట్లా ఉండే? స్వచ్ఛమైనటువంటి ఉండే. కానీ ఇక్కడ F1 జనరేషన్ లోపల వచ్చినటువంటి మధ్య రకము తర్వాత గులాబీ ఇవి ఎన్ని ఉంటాయిరా? 4 ఉన్నాయి.
ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే అన్నీ ఎట్లా ఉన్నాయి మీకు అంటే 6 కంప్లీట్ అయిపోయాయి. ఇంకెన్ని 10 ఉంటాయి. 10 లోపల మనకి మధ్య రకం తర్వాత ఎర్రటి పుష్పాలు మధ్య రకం ఎర్రటి పుష్పాలు ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి. వెడల్పోయినటువంటి తర్వాత గులాబీ ఎన్ని కనిపిస్తున్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్ అండి వెడల్పు తర్వాత తెలుపు వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయి? 1 కనిపిస్తుంది. నెక్స్ట్ మధ్య రకం తెలుపు వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయి? మిగిలిన 10 ప్లాంట్స్ మిగిలినటువంటి 10 ప్లాంట్స్ లోపల. నెక్స్ట్ సన్నటి ఎరుపు వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయి? నెక్స్ట్ సన్నటి గులాబీ వచ్చేసి 2. సన్నటి గులాబీ వచ్చేసి 16 వచ్చేసి మనకి ఎట్లా ఉన్నాయంటే మొత్తం 16 ఏర్పడినటువంటి 16లో 2 వచ్చేసి ప్యూర్ క్యారెక్టర్స్ అమ్మా. 2 వచ్చేసి ప్యూర్ క్యారెక్టర్స్. మిగిలినటువంటి 14 వచ్చేసి ఎట్లా ఉన్నాయంటే ఇవి విషమయుగ్మ స్థితి లోపల ఉన్నాయి. ఏ స్థితి లోపల ఉన్నాయి? విషమయుగ్మ స్థితి కదా అండి. ఎక్కడైనా సమయుగ్మ స్థితిలో కనిపిస్తున్నాయా? సరే క్యాపిటల్ బి క్యాపిటల్ బి క్యాపిటల్ బి క్యాపిటల్ బి ఏ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది? ఇది వెడల్పోయినటువంటి పత్రం. సో క్యాపిటల్ బి మొత్తం 16 లోపల క్యాపిటల్ బి కలిగినటువంటి మొక్కలు ఎన్ని కనిపిస్తున్నాయి? ఒకటే కానీ 2 కనిపిస్తాయి. ఎన్ని కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి. ఏవి? వెడల్పోయినటువంటి పత్రాలు. వెడల్పోయినటువంటి పత్రాలు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి రా. 2 3 ఎన్ని కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయి. వెడల్పోయినటువంటి అంటే క్యాపిటల్ బి జన్యు రూపాన్ని ప్రదర్శించేటువంటి మొక్కలు ఇది ఏ లక్షణాన్ని ప్రదర్శిస్తున్నాయి అంటే వెడల్పోయినటువంటి పత్రాన్ని ప్రదర్శిస్తున్నాయి. సో అట్లా ఎన్ని కనిపిస్తున్నాయి? మొత్తం 16 లో 3 కనిపిస్తున్నాయి. 3 కాదు 4 కనిపిస్తాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ 2 3 4 క్యాపిటల్ బి 1 ఉందా? క్యాపిటల్ బి 2 2 + 1 3. నెక్స్ట్ చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి? ఇప్పుడు వెడల్పోయినటువంటి పత్రాలు మొత్తం టోటల్ 16 లో ఎన్ని కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి? ఎర్రటి పుష్పాలు తీసుకోండి. ఎర్రటి పుష్పాలు మొత్తం 16లో ఎర్రటి పుష్పాలు చేయండి. క్యాపిటల్ ఆర్ 1 ఓకేనా? నెక్స్ట్ చూడండి క్యాపిటల్ ఆర్ 2. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ ఆర్ ఎన్ని కనిపిస్తున్నాయి? 4 కనిపిస్తున్నాయి. ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 3 క్యాపిటల్ సారీ ఇది 1 ఇక్కడ 2 3 నెక్స్ట్ చూడండి 4. వెడల్పైనటువంటి పత్రం వచ్చేసి ఎన్ని కనిపించినాయి మనకి? నెక్స్ట్ ఎరుపు రంగు పుష్పాలు వచ్చేసి ఎన్ని కనిపించినాయి? 4 కనిపించినాయి. నెక్స్ట్ తీసుకుంటే మనకి సన్నటి పత్రాలు ఏంటి? సన్నటి పత్రాలు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయా? సన్నటి పత్రాలు అడుగుతున్నాను. ఇక్కడ చూడండి 1 స్మాల్ బి నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి 3 4 ఎన్ని కనిపిస్తున్నాయి? సన్నటి పత్రాలు వచ్చేసి 4 కనిపిస్తుంది. నెక్స్ట్ తెలుపు పుష్పాలు తీసుకోండి ఎన్ని కనిపిస్తాయి? ఎన్ని కనిపిస్తాయి? ఇక్కడ స్మాల్ ఇక్కడ 2 + 1 ఎన్ని? ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? 4 ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి? ఇది నెక్స్ట్ మధ్య రకమైనటువంటి పత్రాలు తీసుకుంటే ఎన్ని కనిపిస్తాయా? మధ్య రకమైనటువంటి పత్రాలు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 ఉన్నాయా? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 + 2 6. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 మధ్య రకం వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయి పత్రాలు? 8 కనిపిస్తాయి. ఎన్ని కనిపిస్తున్నాయండి? 8. గులాబీ పుష్పాలు తీసుకుంటే గులాబీ పుష్పాలు 4 + 2 ఇక్కడ ఉంది. ఇక్కడ 2 ఇది 8 కదా? అంతే ఉన్నాయా? ఇంకేమన్నా ఉందా?
అవే కదా ఉన్నాయండి, ఇవే కదా అండి ఉన్నది. మనకి 1 + 2 + 2 + 4 + 1 + 2 + 1 + 2 + 1 మొత్తం ఏంటంటే 16. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఎందుకు డివైడ్ చేసినట్టు అండి, క్యాపిటల్ డి కనిపించినవి ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 4. అవునా అండి. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయా. నెక్స్ట్ తీసుకోండి సన్నటి పత్రాలు తీసుకుంటే ఏమవుతున్నాయి ఎన్ని ఉన్నాయా 4 ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు పుష్పాలు తీసుకుంటే ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ మధ్య రకమైనటువంటి పత్రాలు తీసుకుంటే, నెక్స్ట్ గులాబీ పుష్పాలు తీసుకుంటే మొత్తం చూడండి 8 + 8 + 8. ఇక్కడ 8 + 8 + 8 32. 32లో ఎన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి 16. 16 మొక్కల్లో జన్యు రూపాలను డివైడ్ చేస్తే మనకి ఎన్ని కనిపిస్తాయి 32 ఉన్నాయి అక్కడ. ఎన్ని ఉన్నాయా అవునా. మొత్తం తీసుకుంటే ఎన్ని ఉన్నాయి 32. కనిపించేటువంటి లక్షణాలు కనిపించేటువంటి ఎన్ని కనిపించినాయి 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి 9 లక్షణాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఒకటి బయటికి కనిపించేటువంటి లక్షణాలు చూడండి. ఇది 1 2 3 4 5 6 7 8 9. అర్థమైందా. ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి 9 లక్షణాలు కనిపిస్తున్నాయి బయటికి. దాంట్లో జన్యు రూపాలు తీసుకుంటే ఎట్లా ఉన్నాయి అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ జన్యువులు అనేటువంటివి లంకెపడి ఉండడం వల్లనే ఏం జరిగినాయి కొత్త లక్షణాలు అనేటువంటివి రావడం జరిగింది. అంటే జన్యు పునఃసంయోజనాలు జరిగింది. సో జన్యు పునఃసంయోజనాలు జరగడం వల్ల మెండల్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా దృశ్యరూప జన్యురూప నిష్పత్తి రాలేదు ఇక్కడ మనకి. ఒకవేళ మెండల్ ప్రతిపాదించినటువంటి దృశ్యరూప నిష్పత్తి ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే మనకి జన్యురూపం వచ్చేసి ఎంత ఉంది ఇది వస్తుంది. దృశ్యరూపం వచ్చేసి ఏమొస్తుంది 9:3:3:1 వస్తుంది. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి దృశ్యరూప జన్యురూప నిష్పత్తి వచ్చేసి ఏముంది ఇది ఉంది. అర్థమైందా. ఇదేంటి మనకి అతను ప్రాబ్లం ఇచ్చిన దానికి ఇదే చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందండి నెక్స్ట్ ప్రాబ్లం ఇది క్లియరా అర్థమైందా రైట్ చేసుకోలేదా. నెక్స్ట్ ప్రాబ్లం ఏమవుతుందండి స్నాప్డ్రాగన్. నెక్స్ట్ ఏమిటి డాగ్స్లో ఉంటుంది ఏముంది చూడండి క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్ ఏముందిరా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి. ఆ క్వశ్చన్ చదవండి ఒకసారి. నలుపు దేహం ఓకే చెప్పండి. నలుపు దేహం క్యాపిటల్ ఏ రైట్. నెక్స్ట్ నలుపు దేహం అనేటువంటిది బహిర్గత లక్షణం. ఓకే నెక్స్ట్ అల్బినో ఇదేంటంటే అంతర్గత లక్షణం స్మాల్ ఏ రైట్. క్యాపిటల్ ఎస్ పొట్టి కేశాలు క్యాపిటల్ ఎస్. నెక్స్ట్ పొడవు కేశాలు. ఈ రెండు లక్షణాలు
ఏంటిది స్మాల్ ఎస్ స్మాల్ ఎస్ రైట్. ఈ రెండు లక్షణాలు స్వతంత్ర వ్యూహం చెందగల జన్యువులతో కలిసి ఉంటాయి. నలుపు పొట్టి స్మాల్ ఎక్స్. ఇప్పుడు మనం ఓకే ఇదేంటంటే మనకి డామినెంట్ క్యారెక్టర్, ఇది వచ్చేసి ఏంటి రెసివ్. డామినెంట్ నలుపు దేహం అనేటువంటి దేని మీద డామినెంట్ అండి, నలుపు అనేటువంటి దేని మీద డామినెంట్ రా, అల్బినో మీద డామినెంట్. సో పొట్టి కేశాలు అనేటువంటి దేని మీద డామినెంట్ అంటే పొడుగు కేశాల మీద డామినెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెండింటి మధ్య సంకరణం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం సంకరణం. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎస్, ఇది ఒక సంయోగ బీజం. ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ ఎస్, ఇది ఒక సంయోగ బీజం. గ్యామెట్స్ ఫామ్ అని వీటి మధ్య ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం. సో క్రాస్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్. నలుపు దేని మీద డామినెంట్, పొట్టి కేశాలు దేని మీద డామినెంట్. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మీద డామినెంట్. సో అట్లాంటప్పుడు ఇక్కడ వచ్చేటువంటి రంగు ఏది వస్తుందా నలుపు వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ దేని మీద డామినెంట్ ఏదో వస్తుంది, అప్పుడు పొట్టి కేశాలు అనేటువంటి వస్తుంది. ఏమొస్తున్నాయి పొట్టి కేశాలు అనేటువంటి వస్తుంది. ఇప్పుడు నలుపు దేహము పొట్టి కేశాలు F1 ఇంటూ F1, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్. నలుపు దేహము పొట్టి కేశాలు. వీటి మధ్య ఇప్పుడు ఏం చేయాలి మనం సంకరణం చేస్తాం అంతేనా. సంకరణం చేసిన తర్వాత ఏం కనుక్కోమన్నాడు, రెండు లక్షణాలు స్వతంత్ర వ్యూహం జన్యు రూపాలని కనుక్కోమని చెప్పేసి. జన్యు రూపాలని ఎన్ని ఏర్పడుతున్నాయి, జన్యు రూపాలు ఎన్ని ఏర్పడుతున్నాయని చెప్పేసి. ఓకే అదే కదా క్వశ్చన్. సో కూర్చో. నలుపు దేహం పొట్టి కేశాలు, అల్బినో పొడుగు కేశాలు. రెండు ఇవేంటి డాట్స్ అమ్మాయి, ఏంటిది డాట్స్ మధ్య క్రాస్ చేసినప్పుడు క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ, ఇదేమో ఇదేంటి ఇది ఏంటది ఏంటది ఏది అది దృశ్యరూపం. అది ఏంటి దృశ్యరూపం. ఇది వచ్చేసి ఏంటి జన్యు రూపం. ఇది పేరెంట్స్. డాగ్ నలుపు దేహం తర్వాత పొట్టి కేశాలు కలిగినటువంటి డాగ్ని, అల్బినో తర్వాత పొడవు కేశాలు కలిగినటువంటి డాగ్తో ఏం చేస్తున్నాం క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసినప్పుడు ఎక్కువ జనరేషన్లో మనకి డాగ్స్ అన్నీ ఏ వర్ణంలో కనిపించినాయంటే నలుపు దేహం పొట్టి కేశాలు, నలుపు దేహం పొట్టి కేశాలు కనిపిస్తుంది. ఇప్పుడు F1 ఇంటూ F1, నలుపు దేహము పొట్టి కేశాలు కలిగినటువంటి డాగ్స్ని నలుపు దేహం పొట్టి కేశాలు కలిగినటువంటి డాగ్స్తో ఏం చేస్తున్నాం సంకరణం చేస్తే ఇక్కడ జన్యు రూపాలు ఇన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు ఏర్పడినాయి. అదేనా క్వశ్చన్. జన్యు రూపాల యొక్క నిష్పత్తిని కనుక్కోమని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ గ్యామెట్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి చూడండి. క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎస్, నెక్స్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ ఎస్, నెక్స్ట్ చూడండి స్మాల్ ఏ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఏ స్మాల్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఎస్, నెక్స్ట్ స్మాల్ ఏ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఏ స్మాల్ ఎస్. అంతే కదండి. कैपिटल ए कैपिटल एस, नेक्स्ट कैपिटल एस कैपिटल ए स्मॉल एस అంతే కదండి. నెక్స్ట్ చూడండి స్మాల్ ఏ క్యాపిటల్ ఎస్ స్మాల్ ఏ స్మాల్ ఎస్, నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 4 గ్యామెట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 గ్యామెట్స్ ఉన్నాయి. कैपिटल ए कैपिटल एस कैपिटल एस, नेक्स्ट कैपिटल ए कैपिटल एस स्मॉल एस, नेक्स्ट చూడండి कैपिटल ए स्मॉल ए कैपिटल एस नेक्स्ट మా कैपिटल ए स्मॉल ए कैपिटल एस स्मॉल एस, नेक्स्ट చూడండి कैपिटल ए कैपिटल एस स्मॉल एस, नेक्स्ट स्मॉल ए सॉरी कैपिटल ए small s small s, next capital A small a. small, next capital small, next capital small small అంతే కదా. నెక్స్ట్ చూడండి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ
క్యాపిటల్ క్యాపిటల్ నెక్స్ట్ క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ నెక్స్ట్ స్మాల్ స్మాల్ క్యాపిటల్ క్యాపిటల్ నెక్స్ట్ స్మాల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ నెక్స్ట్ క్యాపిటల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ నెక్స్ట్ క్యాపిటల్ స్మాల్ 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 నెక్స్ట్ స్మాల్ స్మాల్ క్యాపిటల్ స్మాల్ నెక్స్ట్ స్మాల్ 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 మొత్తం ఎన్ని డాల్స్ ఏర్పడినాయినా 16 డాల్స్ ఏర్పడి ఎన్ని ఉన్నాయండి 16 సో ఇప్పుడు చూద్దాం క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ ఎస్ ఏంటి అది నలుపు దేహం పొట్టి కేశ నలుపు దేహం పొట్టి కేశ నెక్స్ట్ చూడండి ఇక్కడ క్యాపిటల్ ఏ ఉందిరా క్యాపిటల్ ఎస్ ఇది కూడా ఏంటి నలుపు దేహం పొట్టి కేశ నలుపు దేహం పొట్టి కేశ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి నలుపు దేహం పొట్టి కేశ నెక్స్ట్ ఇక్కడ నలుపు దేహం ఇది కూడా పొట్టి కేశ నెక్స్ట్ ఇక్కడ అండి నలుపు దేహం పొట్టి నెక్స్ట్ ఇక్కడ నలుపు దేహం పొడవు కేశ స్మాలెస్ట్ ఉంది మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి నలుపు దేహం పొట్టి కేశ నెక్స్ట్ ఇక్కడ నలుపు దేహం పొడవు కేశ నలుపు దేహం పొడవు కేశ నెక్స్ట్ ఇక్కడ చూడండి నలుపు దేహం పొట్టి కేశాలు ఇక్కడ అండి నలుపు పొట్టి ఇక్కడ అల్బినో స్మాల్ ఏ ఉంది కదా ఏంటి స్మాల్ ఏ అల్బినో పొట్టి అల్బినో పొట్టి నెక్స్ట్ చూడండి అల్బినో పొట్టి కేశ నెక్స్ట్ ఇక్కడ సేమ్ అల్బినో మరి నలుపు పొట్టి కేశ నెక్స్ట్ ఇక్కడ నలుపు పొడవు కేశ నెక్స్ట్ ఇక్కడ అల్బినో పొడవురా క్యాపిటల్ ఎస్ సారీ పొట్టి ఏంటిది నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటండి అల్బినో పొడవు కేశ అల్బినో పొడవు కేశ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దేనికి అనుకోమని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఈ ఫలితాలను బట్టి అంటే జనుకుల జన్యు రూపాలని కనుకోమని ఇక్కడ మనకి ఇది నెంబర్స్ ఇచ్చింది కదండి నెంబర్ చెప్పలేదు చెప్పు నలుపు దేహం వచ్చేసి ఏమున్నాయి కదండి నలుపు దేహం నలుపు పొట్టి 39 లేకుంటుందమ్మా 89 ఉంటుంది 89 నలుపు పొట్టి వచ్చేసి ఏంటి 89 నెక్స్ట్ నలుపు పొడవు వచ్చేసి 39 నెక్స్ట్ అల్బినో నెక్స్ట్ అల్బినో పొడవు లేదు దేనికి ఈక్వల్గా ఉందంటే 9:3:3:1 ఈక్వల్గా ఉంది రేషియో 9:3:3:1 ఈక్వల్గా ఉంది దీంట్లో ఇప్పుడు జన్యు రూపాలని కనుక్కోమని చెప్పేసి అన్నాడు కదా పొడవుది దీన్ని చూపిస్తుంది పొట్టిది దీన్ని చూపిస్తుంది అని చెప్పేసి అని కనుక్కోమని సో అట్లాంటప్పుడు చూడండి నలుపు పొడవు వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి 1 2 3 నలుపు పొట్టి వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 నలుపు పొట్టు వచ్చేసి ఎన్ని కనిపిస్తున్నాయండి ఎన్నిరా 9 ఇది 89కి ఈక్వల్ సరే ఇది మొత్తం ఎన్ని వస్తున్నాయంటే 89 వస్తుంది 89 9కి ఈక్వల్ రా నలుపు పొట్టి వచ్చేసి ఇచ్చిన ప్రాబ్లంలోనే ఇచ్చినాడు మనకి నలుపు పొట్టి వచ్చేసి 89 ఏర్పడుతున్నాయి అని చెప్పేసి ఎన్ని ఏర్పడుతున్నాయి అన్నాడు 89 ఏర్పడుతున్నాయి సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి 9 అంటే 89 అనేటువంటి దేనికి 9 నెక్స్ట్ చూడండి ఏది మిగిలిందండి నలుపు పొడవు 1 2 3 నలుపు పొడవు వచ్చేసి ఎన్ని ఉన్నాయి
4 ఏడు ఉన్నాయి. ఫైవ్ టైం పక్కన చూడండి సార్, నలుపు పొడుగు. ఇక్కడ సెకండ్ రో 3 సార్. 3 ఉన్నాయి. 1 2 3 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే అల్బినో పొడవు 1 2 3. అల్బినో పొడవు వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అల్బినో పొడవు వచ్చేసి 3. నెక్స్ట్ లాస్ట్ మిగిలింది అయిపోయిందా? 5 minutes నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఏముందమ్మా? అల్బినో పొడుగు. అల్బినో పొట్టి సార్, పొడుగు రాసినారు. స్మాలెస్ట్ పొడవు ఉంది. ఇది పొట్టి. సారీ, అల్బినో పొట్టి వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అల్బినో పొడవు వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా? 1 ఉంది. మనకి ఇప్పుడు రేషియో ఏం తీసుకుంటారంటే 9:3:3:1 తీసుకోవాలి. ఏంటండి? 9:3:3:1. ఇక్కడ మనం తీసుకున్న క్యారెక్టర్స్ ఏంటంటే నలుపు దేహం, పొట్టి కేశాలు, అల్బినో పొడవు కేశాలు. వీటి మధ్య ఏం చేసినాం మనం? క్రాస్ చేసినాం. ఏం చేసినామండి? క్రాస్ చేసినప్పుడు ఇక్కడ జన్యు రూపాలు వచ్చేసి ఏం కనిపిస్తున్నా? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఎస్. దేన్ని చూపిస్తాను? ఇది నలుపు దేహం, పొట్టి కేశాలను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? స్మాల్ ఏ ఉంది. స్మాల్ ఏ దీన్ని ఏం చూపిస్తున్నా అండి? అల్బినో పొడవు కేశాలను చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? అల్బినో పొడవు కేశాలు. నెక్స్ట్ తీసుకుంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్. దేన్ని చూపిస్తుంది అండి? నలుపు పొట్టి కేశాలను చూపిస్తుంది. నలుపు పొట్టి కేశాలను తీసుకుంటుంది. నెక్స్ట్ తీసుకోండి క్యాపిటల్ ఏ, స్మాల్ ఎస్, దీన్ని ఏం చూపిస్తుందండి? నలుపు పొడవును చూపిస్తుందండి. నలుపు పొడవును చూపిస్తుంది. నెక్స్ట్ తీసుకోండి స్మాల్ ఏ, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్. దేన్ని చూపిస్తుందండి? అల్బినో పొట్టి. ఇదే కదండి మనకు ఉన్నాయి. ఇదే కదా, ఇంకేమైనా కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా? స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్. మిగిలింది ఏంటి? ఇంకా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్. దీంతో పాటు ఏమిటి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఏ, స్మాల్ ఎస్. అర్థమైందా? ఇదేంటంటే దీన్ని జన్యు రూపాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఇది జన్యు రూపాల యొక్క నిష్పత్తి వచ్చేసి ఎంత ఉంది చూడండి. ఇప్పుడు మనకి 9:3:3:1 జన్యు రూపాల నిష్పత్తి తీసుకుంటే దృశ్య రూపాల నిష్పత్తి ఏమో 9:3:3:1. జన్యు రూపాల నిష్పత్తి తీసుకోండి. జన్యు రూపాల నిష్పత్తి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎస్ 1. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్. ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 1 2 అంటే దీని యొక్క రేషియో చూడండి 9:3:3:1. ఏది కనిపిస్తుందండి? దృశ్య రూప నిష్పత్తి. జన్యు రూప నిష్పత్తి వచ్చేసి 1:2:1, 2:4 1:1 అంతే కనిపిస్తుంది. క్లియరా? అర్థమైందా?